ఇలాంటి వీడియోస్ చూడగానే అని ప్రతి ఒక్కరూ అంటారు. కానీ వీరు మనకలాగా పెట్రోల్ రేటు పెరిగిందనో కందిపప్పు రేటు పెరిగిందనో బాధపడరు. కారణం వాళ్ళు మనుషులు అనే విషయం మనం చెప్తే గానీ వారికి తెలియదు. వీళ్ళ బాధలకు సానుభూతి ప్రకటించడం కంటే సాయం చేయాలని చెప్పడమే మా ఈ ఉద్దేశం. ఈడే మన హీరో అనుకుంటున్నారేమో, మన వాడికి అంత సీన్ లేదులేండి. ప్రపంచంలో ఇంతమంది ఉంటే వీడి గురించే ఎందుకు తెలుసుకోవాలో మీకు డౌట్ రావచ్చు. అందుకే ఈ సినిమా. ఇక వీడి విషయానికి వస్తే పేరు పాపారాయుడు. పాతగా ఉన్న మనిషి మాత్రం కొత్తోడే. వీడి జీతం 2500. అదే వీడికి అమ్మ నాన్న తిండి బట్ట. అయినా ఆ ఉద్యోగాన్ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాడో అనుకుంటారేమో. మనవాడికి ఇంకెక్కడా ఉద్యోగం దొరక్క రోజులాగే ఈరోజు కూడా లేటుగా వెళ్తుండగా బా హాయ్ మామ, నీ పెళ్లి విషయం జ్యోతిష్ని అడగమన్నావు కదరా. జ్యోతిష్ని అడిగాను. నీ పెళ్లి విషయం ఏవో తెలియదు కానీ నీకు ఇవాళ మాత్రం మంచి మహర్దశ ఉందన్నారా. అవునా? అవునరా, నిజంగా. గుడ్ న్యూస్ చెప్పా మామ. సర్లే కానీ సైకిల్ ఒకసారి ఎవరు అచ్చని పడడం చూసుకొని వచ్చేస్తాను. ఓకే మామ. ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏమైందిరా? ఉద్యోగం పోయిందిరా. ఉద్యోగం పోయిందా? నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వచ్చేస్తాను. వెంటనే చిన్న పడడం చూసుకొని వచ్చేస్తాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? పాట పాడుతున్నా. పాట ప్రతి దిక్కున పాడకూడదు, ఇక్కడ అస్సలు పాడకూడదు. ఏ? ఏంట్రా పాడకూడదు అంతే. పాడితే ఫైన్ కట్టాలి. ఫైనా? రే ఫైన్ కట్టు. ఎంత? 500. వెయ్యింది పర్లేదన్న. సాయంత్రం ఫ్రీగా పోసుకోపో. ఏమైందిరా? ఉద్యోగం 1002 పోయే మామ. ఉద్యోగం 1002 పోయాయా? నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు, నేను వచ్చేస్తాను. ఓకేనా? అన్నా 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 నా 500 అన్నా. అన్నా ఇది కాదన్నా. అన్నా అన్నా ఏ కింద పెడతావేంట్రా? అన్నా అన్నా నా ప్లీజ్ అన్నా, నా 500 అన్నా.
డబ్బులు సేఫే కదా, డబ్బులతో ఓ పెద్ద ఇల్లు కడదాం, కారు కొందాం, తర్వాత తర్వాత ముందు ఆ క్లాస్ని బయటికి వెళ్దాం. తీసుకో మామా. టీచర్ నవ్వుతా చిల్లర వేయండి. ఏంట్రా మనకి దౌర్భాగ్యం? ఏమైందిరా? అన్నా డబ్బులు అన్నా. ఏం చదువుకున్నావు తమ్ముడు నువ్వు? మమ్మల్ని ఎవరు చదివిస్తారన్నా? ఒకసారి ఆలోచించరా. నేను కరెక్ట్గానే ఉన్నా. హాయ్ రా, నేను వివేక్ని. చెప్పరా. నీకు డబ్బులు దొరికాయంట కదరా, ఈ 2 ఏళ్ళు ఏం చేసావు? 5 కోట్లుంటే కోటీశ్వరుడు అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ చేయొచ్చు. కానీ నేను కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఆ విద్యని నా 5 కోట్లతో అందరికీ అందించడమే నా ధ్యేయం. ఏట్రా హీరో, పేపర్లో పడ్డావుగా, ఇంకా ఏట్రా ఏదో పోగొట్టుకున్నాళ్ళగా. ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ లేదురా. ఏరా? నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేయగలిగాను. అదే లేకపోతే ఇవన్నీ చేయగలను అనే కళ్ళలో ఉండిపోయేవాడిని. అంతే కదరా, మరి డబ్బున్నాలే కదా ఇలా చేయగలరు. కాదురా, సాయం చేయాలనే సంకల్పం ఉంటే ఎంత పెద్ద కష్టమైనా చిన్న రాయిలా కనిపిస్తుంది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు? ఏపీఎస్ఎఫ్ అంటే ఆంధ్ర పీపుల్ స్టూడెంట్ ఫెడరేషన్. ఒక్క స్టూడెంట్ తలుచుకుంటే చేయగలరు, 100 మంది స్టూడెంట్ తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలరు. స్టూడెంట్స్ అందరూ తలుచుకుంటే ఖచ్చితంగా చేస్తారు. మన రాష్ట్ర జనాభా ఎంత? 8 కోట్లు. అందులో రోజు 200 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 4 కోట్లు ఉండొచ్చు. వీళ్ళు 2 రోజులకి ₹1 చొప్పున పక్కన పెడితే ఎంత అవుతుంది? 4 కోట్లు. నెలకు ఎంత అవుతుంది? 60 కోట్లు. సంవత్సరానికి 720 కోట్లు. ఈ 720 కోట్లు పేద ప్రజల కోసం ఖర్చు పెడితే మన ఇండియా అమెరికా లాంటి ఎన్నో దేశాలను శాసిస్తుంది. ఈ లఘు చిత్రాన్ని చూసి బాగుంది బాగోలేదు అని సమాధానం చెప్పడం కంటే పేద అనే పదాన్ని ఎలా దూరం చేయాలి అని ప్రశ్నించుకోవాలన్నదే మా ప్రయత్నం.